ధర్మపాలన మినీ కథ. నేను రచించిన కథలు, నా కథలు, నాటి కథలు, నాటిక కథలు అనే పుస్తకంలో ప్రచురించాను. ఈ కథ 1986 సెప్టెంబర్ 16 తేదీన మంగళవారం నేటి కథ శీర్షికలో ఆంధ్రభూమిలో ప్రచురితమైంది. ధర్మపాలన. అది ఒక ఆఫీస్. అందులో దేవదాసు, ధర్మరాజు, నటరాజు ముగ్గురు ఉద్యోగులు. దేవదాసు జీతం మందు షాపులోనే చాలా వరకు జమ అయిపోతుంది. అప్పులు తీర్చగా మిగిలింది మొక్కిబడిగా ఏమాత్రమో పెళ్ళాం చేతిలో పెడతాడు. ఆమెకు నెలంతా గడపటం ఎలా అన్నది నెల నెల సమస్యే. దేవదాసు కథలు కొన్ని బాస్ చెవుల్లో కూడా పడ్డాయి. ఆరోగ్యం చెడగొట్టుకుని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్నాడని ఆయన తెలుసుకున్నాడు. ధర్మరాజుకి జోదం అంటే వల్లమానిన మోజు. ఆఫీస్ అయిన తర్వాత క్లబ్లో కానీ తన స్నేహితుల ఇళ్ల దగ్గర కానీ బైఠాయిస్తాడు. జీతం వచ్చిన రోజుల్లో రాత్రులన్నీ పేక ముక్కలు కలపడంలోనే గడుపుతాడు. అవసరమైతే లీవ్ కూడా పెట్టి పేక ముక్కలు పీకుతాడు. తన బాస్కి ఈ విషయాలు తెలిసిన ఆ ఊసెత్తడు. నటరాజుది నాటకాల పిచ్చి. సమాజ శ్రేయస్సు కోసం, సంఘీభావం కోసం, సాంఘిక ప్రయోజనం కోసం నాటకాలు ఆడతాడు. మొదట్లో రాత్రిళ్ళు పగళ్ళు రిహార్సల్స్కి వెళ్ళటం గురించి భార్య ఇబ్బంది పడ్డా ప్రదర్శన రోజున తన భర్తని అందరూ మెచ్చుకోవటం, భర్తకి పెద్దలందరూ పరిచయం కావటం, అడపాతడపా అతన్ని నాటకాల గురించి పత్రికల్లో రావటం చూసి ఆనందించేది. నటరాజు తన జీతం అంతా సంసారానికే ఖర్చు చేస్తాడు కానీ నాటకాలకి తగలయ్యాడు. అందువల్ల భార్యాభర్తల మధ్య కలతలు లేవు. దేవదాసు, ధర్మరాజు భార్యలు ఆ వ్యసనాలు మంచివి కావని మంచిగా చెప్పారు. లాభం లేకపోయింది. తర్వాత ఘర్షణ పడ్డారు. మధ్యవర్తుల ద్వారా చెప్పించారు, కానీ లాభం లేకపోయింది. ఆ తర్వాత వాళ్ళకి తెలిసింది. ఆఫీసులో పెద్ద అధికారి నటరాజుని మందలించి నాటకాలు మానిపించాడట. మీకు నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉద్యోగం మీద లేదు. ఇలా అయితే పై వాళ్ళకు రాయవలసి ఉంటుంది అని బెదిరించాడు. ఈ విషయం దేవదాసు, ధర్మరాజు భార్యలకి తెలిసిన తర్వాత ఆయన తమ భర్తల వ్యసనాలను కూడా మానిపించేస్తే బాగుంటుందని పదే పదే దైవాన్ని ప్రార్థించారు. ఈ విషయంలో ఆ బాస్తో సంప్రదించాలని కూడా అనుకున్నారు, కానీ సాహసించలేకపోయారు. ఎన్నాళ్ళు చూసినా ఆయన దేవదాసుని కానీ ధర్మరాజుని కానీ సరిదిద్దలేదు. నలుగురు మంచికి నాటకాలాడే నటరాజు చేత వేషాలు మానిపించిన ధర్మప్రభు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకుంటున్న తమ భర్తల వేషాలు ఎందుకు కట్టించడో ఆ ఆడవాళ్లకు ఎప్పటికీ అర్థం కాదు. వాళ్ళు కూడా మగ జన్మెత్తి మందులోని పేకలోని మజా తెలుసుకుంటే తప్ప ఆ రహస్యం వారికి ఎప్పుడూ రహస్యంగానే ఉండిపోతుంది. అయినా ఆ బాస్ వాళ్ళతోనే కలిసి మందు పార్టీల్లోనూ కలిసి పేగాడుతున్నాడని ఈ ఆడవాళ్లకు తెలియదు పాపం. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.